రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా వేధించింది. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు నిల్వలు లేవంటూ బోర్డులు పెట్టడం లేదా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. యాజమాన్యాలు ముందస్తు ప్రణాళిక లోపం వల్లే పరిస్థితి తలెత్తిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ యజమానులు సరైన సమయంలో ఇంజిన్ పెట్టకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడంలో బంకుల యాజమాన్యులు విఫలమయ్యారు. తగినంత స్టాక్ అంచనా వేయకపోవడంతో సోమవారం నాటికి నిల్వలు నిండుకుని బంకులను మూసివేయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడిందనే వార్తలు కార్చిచ్చులా వ్యాపించడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తమ అవసరాలకు మించి ఇంధనాన్ని నింపుకునేందుకు బంకుల వద్ద క్యూలు కట్టారు. దీంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు కూడా గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయాయి. చమురు కంపెనీల ఇంధన నిల్వలను సక్రమంగా పర్యవేక్షించాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారుల తిప్పలు తప్పేలా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. అంటే మళ్ళీ తెప్పించుకోరా, ఇండెంట్ పెట్టారా ఉండగానే.